రైట్, ఓకే. కాసేపు ఈ అంశాలు పక్కన పెడదాం. Done. పర్సనల్ కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా, అడగొచ్చా? 100% ఇబ్బంది ఏం లేదు కదా? అస్సలు లేదు. ఆల్ ఆఫ్ సడన్ వెయిట్ బాగా దగ్గర ఎట్లా? లైపోసెక్షన్ చేయించుకున్నా, తర్వాత లిక్విడ్ డైట్. ఎంత, ఎన్ని కిలోల దగ్గర మీరు? 31 కిలోలు. 30 కిలోల దగ్గర. 31. గ్రేట్ విషయం. మీకు స్మోకింగ్ అలవాటు ఉంది కదా? ఉంది, భయంకరంగా. ఇప్పటికి కూడా ఉందా? ఎప్పటికుంది. తాగుతారా? తాగుతా. రోజుకి ఎన్ని డబ్బాలు తీస్తావు? రోజుకు ఒక డబ్బా ప్లస్ తాగుతా. డబ్బా కంటే ఎక్కువనే? డబ్బా 13, 14. 14 సిగరెట్లు తాగుతారు. ఓకే, మీరు టీడీపీ సపోర్టర్. 14 సిగరెట్లు తాగుతారు, మీరు టీడీపీ సపోర్టర్ అంటారు. ఓకేనా? ఓకే. ఏం కదా? కేసీఆర్ తెలుసా మీకు? కేసీఆర్ తెలుసా? తెలుసు. కేసీఆర్ ఎన్ని డబ్బాలు సిగరెట్లు తాగుతున్నాయి తెలుసా? మీరు చూసిరా? ఇప్పుడు చూసిరా? టీవీ 9 ఇంటర్వ్యూలో తీసి చూపించిండు. ఇప్పుడు నవేడేస్ నవేడేస్ ఇక బీమార్ అయితే తీసి పడేసిండు. అంటే కేసీఆర్ తోటి కంపేర్ చేసుకుంటారా? కేసీఆర్ సిగరెట్ అన్నది పర్సనల్ అట్రిబ్యూట్ బాస్. అది నేను తాగండి, నేను ప్రచారం చేసినా క్రాంతిపై దా సిగరెట్ తాగేసి వద్దామని ఎప్పుడన్నా పిలిచినా నేను, లేకపోతే ఎవరినన్నా పిలిచినా పిలవలే. ఎవరికి ఏ అలవాటు ఉంటే ఆ అలవాటు అది చేసుకొని, అంతేగాని ఈ అలవాట్లు ఇది బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ కిల్స్. కానీ నాకు ఎట్లనో నా దరిద్రం అలవాటైంది, అడిక్టివ్. రైట్, ఓకే. సీమరాజా ఐడియా ఉందా? ఉంది. ఎట్లా పరిచయం మీకు? ఫ్రెండ్. ఎట్లా వీడియోస్ చూస్తుంటా, చాలా మంచిగా అనిపిస్తాయి. వైఎస్ఆర్సీపీ అనుకుంటా కదా? వైఎస్ఆర్సీపీనా? అవును, వైఎస్ఆర్సీపీ. సీమరాజా వైఎస్ఆర్సీపీ. 100% వైఎస్ఆర్సీపీ. జగన్ అన్నని ప్రధానమంత్రి చేద్దాం అనుకున్న ఒక నికార్స్ అయిన అంతర్జాతీయ కార్యదర్శి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమని చెప్పాలా? ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? జగన్ అన్న గురించి నిజంగా కష్టపడుతున్న ఏకైక కార్యకర్త. ఎంత ఇస్తారు ఆయనకు ప్యాకేజ్? ఎంత ఇస్తారు మీ పార్టీ నుంచి? ఎవరి పార్టీ నుంచి? మీ పార్టీ. మా పార్టీ, నాది వైఎస్ఆర్సీపీ కాదు, నాది టీడీపీ. వైఎస్ఆర్సీపీ ఎంత ప్యాకేజ్ ఇస్తారు సీమరాజా అని అడుగుతున్నా. ఎందుకు ఇస్తారు ప్యాకేజ్? మొత్తం ఇప్పుడు నేను ఇచ్చి ఆగం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏం భ్రష్టు పట్టించిండు? ఒక్క వైసీపీని ఎట్లా టార్గెట్ చేస్తాడు? టార్గెట్ ఎంత నీట్ గా చెప్పిండు. మా బాబాయి మేము కోసుకుంటాము, మీకేంది? మా పెరట్ల కోడి మేము కోసుకుంటాము, మీకేం బాది? మా అమ్మ మీద మేము కేసులు పెట్టుకుంటాము, మీ అమ్మ మీద పెడుతున్నామా? ఇంత లెవెల్ కి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసే వాళ్ళు మంచిగా చేస్తున్నా అనుకుంటారా? కరెక్టే కదా? జగన్ చేసిందే కదా చెప్తుండు. జగన్ ఏం చేసిండు? వాళ్ళ అమ్మ మీద ఆయన కేసు పెట్టుకుండు, వాళ్ళ చెల్లెని ఆయన కొట్టి తరిమేసిండు. రవి భాయ్, నేనేమంటున్నా, ఇవన్నీ కూడా కామెడీగా ఓకే, మీరు చెప్పడానికి నేను చెప్పేది అడగండి. ఎంత ఇస్తారు ప్యాకేజ్? ఎంత ఇస్తారు? ఎంత ఉంటుంది పేమెంట్? ఏమో నాకు తెలియదు. అది వైఎస్ఆర్సీపీ ఎంత ఇస్తుంది అని అంటున్నా. నాకు తెలిసి టీడీపీ ఏమి ఇయ్యదు అనుకుంటా. టీడీపీ ఏమి ఇయ్యదేమో, ఇస్తదేమో. ఎంత ఇస్తుంది అన్న క్వశ్చన్ డెఫినెట్ గా సీమరాజానే అడగాల. అడిగినా నేను అడిగినా, నాకు సమాధానం చెప్పలేదు. మీరు బాగా క్లోజ్ కదా. నేనైతే ఒకసారి ఎప్పుడన్నా అవసరం వస్తే అంటే కనబడతలేడు. ఎందుకు కనబడట్లేదు? కనబడుతుండు. రెగ్యులర్ గా వస్తున్నాయి వీడియోలు. సీమరాజా 2.2 అని పెట్టిండు జగన్ అన్న మీద అభిమానం. మీకు బాగా ప్రేమ ఉన్నట్టుంది. అరే 2.2 అని పెట్టిండు జగన్. అదే సీమరాజు అంటే బాగా ప్రేమ ఉన్నట్టుంది. నాకు డెఫినెట్ గా ఇష్టం ప్రేమ. సీమరాజు విషయం కాసేపు పక్కన పెడదాం, మళ్ళొద్దాం. పార్టీలకు అతీతంగా సీమరాజు అంటే ప్రాణం. మీకు ఈ జబర్దస్త్ లో చేసినటువంటి ఆర్పి కిరాక్ ఆర్పి ఐడియా ఉంది? తెలుసు, బాగా క్లోజ్. చాలా, ఆయన కూడా క్లోజ్. మీరు ముగ్గురు టీమా? ఎట్లా? టీం ఏం లేదు. మా ఫ్రెండ్ హలో అయ్యా నీ వీడియోలు అంటే త్రిమూర్తులు లెక్క మీరు ముగ్గురు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తా ఉంటారు కదా? ఏం ఎక్స్పోజ్ చేస్తాము? కిరాకార్పి టీడీపీనే. కిరాకార్పికి టీడీపీ. నేను చెప్తా, యువ సామ్రాట్ రవికిరణ్ టీడీపీ, కిరాకార్పి టీడీపీ, సీమరాజా టీడీపీ. సీమరాజా టీడీపీ కాదు, అంతర్జాతీయ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. ఇవన్నీ డ్రామాలు కదా? కాదు, డ్రామాలు అస్సలు కాదు. డ్రామా చేసేటోడు అయితే అసలు అంత కండువా ఇట్లా పెట్టుకొని మీ ఆత్మసాక్షి ప్రమాణం చేసి చెప్పి, ఇప్పుడు నా ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి సీమరాజా టీడీపీకి సంబంధం లేదు వైసీపీ అని చెప్పు. సీమరాజా ఆయన నా ఆత్మ ఎందుకు? సీమరాజా ఆయన ఆత్మసాక్షిగా కండువా వేసుకొని, నాకు వైఎస్ఆర్సీపీ అంటే ప్రాణం, జగన్ అన్నని నేను ప్రధానమంత్రిని చేస్తా, వీలైతే యుఎస్ కి కూడా పెడతా అన్నాడు. యుఎస్ లో కూడా పంపించి యుఎస్ ప్రెసిడెంట్ కూడా గారు. మీరంటే ప్రజలకు కావచ్చు, నాలాంటి వాళ్ళకి కావచ్చు, కొంత గౌరవం ఉన్నది. మీరు చెప్పండి ఓపెన్ ఈ విషయాన్ని. ఏమని చెప్పాలి? సీమరాజా టీడీపీయా వైసీపీయా? ఆయన రిప్రజెంట్ చేసేది కాదు. ఆయన అసలు ఆయన జెనెటికల్ గా ఆయన కరెక్ట్ ఏంటిది అనేది. ఓకే, క్రాంతి వై బీజేపీనా టిఆర్ఎస్ అన్న లేకపోతే బిఆర్ఎస్ అన్న క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేయాలి? ఎవరు? నేనే చేయాలి. అది ఆబ్వియస్ గా సీమరాజానే చేయాలి.
ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మా ఎంప్లాయీలను అడగొచ్చు. నాతో ఉంటారు కదా, నిత్యం నాతో ఉంటారు, పొద్దున్న లేచి సాయంత్రం దాకా నాతోటే ఉంటారు కాబట్టి యూ కెన్ ఆస్క్, అంటే మీరు వాళ్ళని కూడా అడగొచ్చు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు నేను ఎందుకు అడుగుతాను మిమ్మల్ని, వాళ్ళు మీ ఎంప్లాయీస్ మీతో నిత్యం ఉంటారు. నేనేమి శ్రీమరాజా నేను అందుకోసం ఫస్ట్ క్లారిటీ చేసుకున్నా, మీరు ఫ్రెండ్సా కాదా అని అడిగినా. ఎస్ అని అన్నా. మేము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కలిసాను శ్రీమరాజా. నేను పోతా అన్న, నిజంగా ఒకటేసారి కలిసిన, ప్రామిస్, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఒకసారి కలిసాను. ప్రామిస్ అంటారు, ప్రామిస్, ఆత్మ సాక్షిగా చెప్తున్నా. సీమరాజా అనే వాడిని ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కలవడం జరిగింది. సరే ఓకే, పక్కన పెడదాము. ఏంది మీ టార్గెట్ ఏంది? మీ టార్గెట్ ఏంటి చెప్పండి. నా టార్గెట్ మత విద్వేషాలని రెచ్చగొడుతున్న జగన్ లాంటి వాళ్ళని, ప్రజలని కాల్చుకు తిన్న జగన్ లాంటి వాడిని, ధర్మాన్ని కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే జగన్ లాంటి వాళ్ళని శాశ్వతంగా అధికారం నుంచి దూరం పెట్టడం. ఈ కుంపదీష్ ఇప్పుడు నిన్న ఈ ఎంపైర్ అయిన పేరు అభినవ్ దర్శన్, అభినవ్ దర్శన్ తోటి జగన్మోహన్ రెడ్డి చేయించిన అయితే అనవుగా. ఎందుకు డెఫినెట్ గా ఆ పాడేరు ఎమ్మెల్యే ఏంది వైఎస్పీ పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. వైసీపీకి అపోజిట్ గా మాట్లాడాను కదా ఆయన, అభినవ్ దర్శన్ అనేట ఆయన పాస్టర్. ఇగో ఇది ఒక పెద్ద క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నమాట. వాని మీద వాని యాక్టింగ్, వాని థర్డ్ క్లాస్ యాక్టింగ్. ఇంతకు ముందు ఇంకో తాగుబోతోడు ఉండే, పోయి ఎన్నో గుద్దుకొని చచ్చిండు, అది కూడా టీడీపీ చేయించారు. అట్లా మాట్లాడద్దు, తప్పదు. వాడు నా దేవుళ్ళని తిడితే వాడిని మాట్లాడద్దు. వాడు నా దేవుళ్ళ ఏ మతం అన్నా వాడు మనిషిలాగా ఇప్పుడు తిడతారు. నీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని, నీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు. ఇది మనిషికి యొక్క యాక్చువల్ లక్షణం. మనిషి లక్షణాలు లేని కుక్కని మనిషి అని ఎట్లా గౌరవిస్తా? రైట్. ఇప్పుడు మన హిందువులలో లేరా క్రైస్తవులను తిట్టడం? మన హిందువులలో లేరా ఖచ్చితంగా ముస్లింలను తిట్టడం? అట్లాంటి వాడు వచ్చినప్పుడు వానికి కూడా వాల్యూ ఇయ్యాలి. అంతే అంతే. ఇదే స్టాండ్ మీద ఉంటా. అసలు మీ లైఫ్ గోల్ ఏంది? మీరు ఏం కావాలనుకుంటారు? మీకు ఏం కావాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నా, వెరీ వెల్ సెటిల్డ్, హ్యాపీ ఫ్యామిలీ. సో ఇట్లనే ఉండాలనుకుంటున్నా. అంటే నేను మేజర్ గా, అంటే యువ సామ్రాట్ రవికిరణ్ అంటే మేజర్ గా చూసేది ఇష్యూస్ తీసుకుంటారు, ఇష్యూస్ మీద మాట్లాడతారు, టీడీపీని ప్రొటెక్ట్ చేసుకుంటారు. రైట్. బెట్టింగ్ యాప్స్ వీటి మీద ఫైట్ చేసిండ్రు. హర్ష సాయికి అపోజిట్ గా వర్క్ చేసి, హర్ష సాయికి ఒకరికే కాదు చాలా మందికి. హర్ష సాయి బిగ్ ఫిగర్ కాబట్టి ఆయన చెప్తున్నాడు. రైట్. హర్ష సాయి మీరు ఇప్పుడు కుమ్మక్క అయిపోయారా? కుమ్మక్క అయిపోయి ఏం చేసినాం మేమిద్దరం? అయినరా కాలేదా? అంటే ఒకసారి కలుసుకున్నాము, అది కూడా ఒక అబ్బాయి వాళ్ళకి నేను ఫోన్ చేసిన, అది ఆల్రెడీ వివరించడం జరిగింది. ఆ అబ్బాయికి వాళ్ళ వైఫ్. హర్ష సాయి మీకెంత ఇచ్చిండు? నాకే ఎంత ఇస్తే కొనగలుగుతాడు నన్ను? నా దగ్గర లేకపోతే ఓపెన్ గా ఈ క్వశ్చన్ కూడా హర్ష సాయిని అడుగుతూనే బెటర్. తీసుకుంది మీరు కూడా? అదే నేను ఓపెన్ గా నా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ మనీ నాకు బ్లాక్లు వైట్లు కాదు. నేను 13 చెప్పినా కదా, ప్రతి ఒక్కటి అకౌంటబుల్. సో నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తా, కావాలంటే మీరు ఎన్నేళ్ళ స్టేట్మెంట్ అన్న డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏమున్నది, ఆయన క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకొని పోయి దాపెట్టుకుని ఎంత క్యాష్? అదే ఎంత క్యాష్ నా అకౌంట్ లో? అది చెప్పాలి. నువ్వు 1 కోటి ఇచ్చిండా, 2 కోట్లు ఇచ్చినా, 3 కోట్లు ఇచ్చినా? అదే ఎన్ని కోట్లు ఉన్నాయన్న నువ్వే చూసుకో అంటున్నావు కదా. ఎన్ని కోట్లు వేస్తే దొరుకుతారు కదా. మరి బ్లాక్ వేస్తే ఇంకా దొరుకుతాం కదా. బ్లాక్ మేనేజ్ చేసే అంత తెలుగు కూడా లేదా? లేదు, నేను ఎప్పుడు వైట్ లీగల్ పనులే చేసినా కాబట్టి. ఒకవేళ బ్లాక్ తీసుకొని ఉంటే అదే హర్ష సాయి మీద అయితే నేను కేసు పెట్టా కదా. అదే హర్ష సాయి ఎందుకు సడన్లీ కాంప్రమైజ్ అయ్యారు మీరు? మరి ఎందుకు అంటే దాన్ని వ్యక్తిగతంగా తీసుకెళ్లకుండా ఇష్యూ బేస్ తీసుకెళ్లాలనుకున్నా.